కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో విద్యార్థుల సంక్షేమం కోసం రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్షకు కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పేద విద్యార్థుల ఫీజులు చెల్లించలేక పై చదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరింత ఉధృతం ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక్కడ ఈరోజు సంఘీభావ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్రరావు గారు 2 రోజులు దీక్ష చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఈరోజు రేపు దీక్ష చేస్తూ ఉన్నారు. దానికి మేము మద్దతుగా ఈరోజు సంఘీభావ దీక్ష భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది. ఇది మేము మొన్ననే కూడా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ప్రతిస్పందించలేదు. ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక పై చదువులు వెళ్ళలేక చాలామంది ఆవేదనతోటి ఈరోజు పై చదువులకు వెళ్ళలేకపోతారు. కాబట్టి వెంటనే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వెంటనే ప్రతిస్పందించి ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామచంద్రరావు గారికి మద్దతుగా ఉండుకుంటూ ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రరావు గారు రేపు దీక్షకు కరీంనగర్ నుండి మేము కూడా వందలాది మంది విద్యార్థులతోటి రేపు అక్కడికి మద్దతు కూడా వెళుతున్నాం. భారత్ మాతాకి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు బండి సంజయ్ గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడం జరిగింది.